హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మన్నాస్ కిచెన్. బాగున్నారండి అందరూ? నేను బాగున్నానండి. ఈరోజు కూడా మంచి వంటలతో మీ ముందుకు వస్తున్నాను. నా వంటలన్నీ మీరు చూస్తున్నారండి. అందరికీ థ్యాంక్ యూ. ఇంకా నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా పేరు పైన థ్యాంక్ యూ. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నా వంటలన్నీ మీ దానికి వస్తాయండి. ఈరోజు ఒక మంచి స్వీట్తో వచ్చినానండి. నేను హెల్దీ అండ్ స్వీట్ చిలకడ దుంప పాయసం చేస్తున్నానండి. ఒకసారి దానికి ఏం కావాలో చూద్దాం రండి. ఈ చిలకడ దుంపలు మనము మంచిగా పుట్టంతా తీసుకొని నేను పెట్టుకున్నానండి. ఇవేం ఉడకబెట్టలేదు, అట్లనే ఉన్నాయి. దానికి సరిపడా కొంచెం ఇలాచీ పౌడరు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అండి, చక్కెర, కాచి చల్లార్చిన పాలు, అంతే. మనం పాయసం ఎట్లా చేద్దామంటే ఫస్ట్ మనము ఇదంతా తురుముకుందామండి. ఇది తురుముకుంటే మనం దీంతో పాయసం చేసుకుందాం. ఇంకా చూడండి, ఇట్లా అంతా మంచిగా మనము ఇది తురుముకోవాలి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం రండి. ఇప్పుడు మనము కొంచెం నెయ్యి వేసుకుందాము. ఒక 2 చెంచాల నెయ్యి వేసుకొని కొంచెం వేడైనాక ఇది ఫ్రై చేసుకుందాం నెయ్యిలో. మనం కొద్దిగా వేడి కావాలండి మనకి. చూడండి, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు. ఇది సూపర్ ఉంటుంది. ఊరికనే మనకు మగ్గిపోతుందండి. వేడికే మగ్గిపోతుంది. ఇది తెలుసు కదా మీకు. అంతా మంచిగా వేపుకోవాలండి ఇట్లా. చూడండి, ఇగో మనకి చూసిరండి, ఊరికనే మనకి మంచిగా మగ్గిపోతుందండి. ఇది చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇది మొత్తం మనకి ఇప్పుడు నెయ్యిలో ఇదంతా మనకి మగ్గింది కదండి. ఈ టైంలో మనం ఏం చేసుకోవాలంటే పాలు వేసుకుందాం. చూడండి, మంచిగా కొంచెము పాలు మంచిగా వేసుకోండి. చూడండి, అంతా కొంచెం పాలలోనే మనము ఉడికించుకోవాలి మంచిగా. ఇట్లా చూసిరండి, మనకు ఇట్లా మెత్త కాకుండా ఇట్లా మంచిగా ఉంటుంది. ఇందులో మళ్ళీ ఇంకా కొద్దిగా ఉడికి ఇంకా సూపర్గా ఉంటుంది. దీంట్లోనే మనం ఏం చేద్దామంటే కొద్దిగా అంతా ఇలాచీ పౌడర్ వేసుకుందాము. 1 స్పూన్ ఇలాచీ పౌడరు. దీంట్లోనే టేస్ట్కి సరిపడా షుగర్ వేస్తున్నాను నేను. అంతా మనకు కొద్దిగా అంతా మగ్గాలి. కొంచెం మూత పెడతా ఒక 2 నిమిషాలు. నేను మళ్ళీ మగ్గినాక చూపిస్తాను నేను. ఈ పాయసము చాలా బాగుంటుందండి. ట్రై చేయండి మీరు. మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా ఈ పాయసం తీసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడైతే మనకు పిల్లలకైతే చాలా హెల్త్ అండి. ఎందుకంటే మంచిది ఇది. చిలకడ దుంప తింటే చాలా మంచిది పిల్లలకైనా మనకైనా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చేసి నాకు ఎట్లా వచ్చిందని చెప్పండి. ఎందుకంటే చాలా వెరైటీలు చేసుకోవచ్చు అండి దీంతో. మనము ఒట్టినే మామూలుగా ఉడకబెట్టుకోవడం కాకుండా ఇట్లా వెరైటీ అన్నీ చేసుకొని మంచిగా తినొచ్చు. చాలా బాగుంటుంది. దీని టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ట్రై చేస్తే మీకే తెలుస్తుందిలేండి. చాలా బాగుంటుందండి నిజంగా. కొంచెం మనకు మగ్గంగానే కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. మన పాయసం రెడీ అయిపోతుంది. అంత అయిపోయినాక చూద్దాం. చూడండి, ఒక గుప్పెడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం మళ్ళా. అంతే. కొంచెం మనం ఫస్ట్ నెయ్యి వేసినాం కదండి, ఎక్కువ నెయ్యి అవసరం లేదు. జస్ట్ కొద్దిగా అంత అయితే చాలు మనకి. మళ్ళీ 2 స్పూన్లు, ఫస్ట్ 2 స్పూన్లు 4 స్పూన్లు వేసినండి నేను నెయ్యి. అంతకంటే ఎక్కువ ఏం వేయలేదు. చూడండి, మనకు ఇక్కడ వేగిపోతూనే ఉన్నాయి. ఇది కూడా చూడండి, మనకి పాయసం కూడా అయిపోయింది. ఇంకా మంచిగా ఉడికిపోయింది. చూడండి ఎంత స్మూత్ టెక్స్చర్ వచ్చిందో. చాలా బాగుంటుంది ఇది. అయిపోయింది. మొత్తానికి మనకు పాయసం అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, ఇవి కూడా వేగిపోయినాయి ఆల్మోస్ట్. ఇంకా కొద్దిగా వేగాలంతే. అయిపోయింది.
ఇదే వేడికి మనకు చాలు. స్టవ్ ఆఫ్ చేసేసిన. ఇది కూడా కొద్దిగా మనకి ఫుల్ పెట్టినా నేను. కొంచెం ఉడికిపోయింది. ఎంతసేపు ఉడుకుతుందండి? 5 minutesలో ఉడికిపోతుంది ఇది, అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నా నేను. చూడండి, అంతే. చూసారండి, మన చిలకడ దుంప పాయసం సూపర్ అండ్ సూపర్, టేస్టీ అండ్ టేస్టీ రెడీ. అంతే, ఇంకేం లేదు. ఇంకా సర్వ్ చేసుకున్నాం అంతే. తీసుకోండి, ఎట్లా పొగలు వెళ్తున్నాయి చూసిరండి. వేడి వేడి చిలకడ దుంప పాయసం రెడీ అయిపోయింది. ఎంత బాగుంటుందో అసలు నేనేం చెప్పలేనండి. నిజం చెప్తున్నాను, అంత బాగుంటుంది. ట్రై చేసినాక మీకే తెలుస్తుందిలేండి ఎంత బాగా వచ్చింది అనేది. సూపర్గా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, చేసి నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి. అంతే కదండి. ఇంత వేడి వేడిగా ఉందండి. నేను కొంచెం టేస్ట్ చేసి చెప్తాను మీకు. మస్తు వేడి ఉందండి. తీసుకోండి. ఎంత బాగుందో అసలు నేను ఏం చెప్పలేనండి. నిజం చెప్తున్నా, చాలా బాగుంది. సూపర్ అండ్ సూపర్ టేస్టీ పాయసం రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నా వంటలు మీ దానికి వస్తాయండి. ప్లీజ్ అండి, రిక్వెస్ట్. బాయ్ అండి, బాయ్.